దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశావు? ఏం చేశావు? ప్రమాణం చేశావు. ఎవరితో చేశారు? ఎవరితో ప్రమాణం చేసావయ్యా? నా ఇంకతో ఆమెను చూడు, ఆమెను చూస్తా చెప్పాలి నువ్వు. ఇప్పుడు నువ్వు నన్ను చూసి చేస్తే నాతో చేసినట్టు, అంతేనా కదా? ఓకేనా? రైట్ అమ్మా. ఇప్పుడు మీరు రాజా గారిని చూడాలి, చూస్తూ చెప్పాలి. ఓకేనా? రైట్. నేను చెప్పినట్లు చెప్పండి. ఆశ అను నేను, రాజా అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితకాలము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగున జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు? ఎవరితో చేశారు? ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థన చేస్తారు. వారు చేసిన ప్రమాణాలను బట్టి ప్రార్థన చేస్తారు. సర్వోన్నతమైన గొప్ప దేవానికి స్తోత్రం నైనా. కుమారుడు రాజ్యాన్ని బట్టి, ఎఫ్సీబాను బట్టి, ఇంతవరకు నీ ఆధిపత్యములో ఇరుగురి ద్వారా చేయబడిన ప్రమాణములు బట్టి మీరు ఆలకించారు, మీరు విన్నారు. నిత్యంగా చేసిన ప్రమాణములు బట్టి ఈ ప్రమాణము వీరు జీవితాంతము వరకు ఉండును గాక, వీరు దీవించబడును గాక, వీరు నిత్యము వర్తిల్లింపబడును గాక, వీరు మధ్య మీరు ఉండును గాక. సమస్త ఈ కార్యక్రమంతయు నీ ఆధిపత్యంలో జరిగించి బిడ్డలను దీవించి నిత్యములు జరిపిస్తున్న సేవకులకి మీరు తోడుగొండమని యేసును నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం. ఈ వివాహము జరిగించుకోవడానికి ఆశా గారిని మీ భార్యగా చేసుకోవడానికి మీరు ఏం తీసుకొచ్చారు? రింగా లేకపోతే మంగళసూత్రమా? మంగళసూత్రం తీసుకొచ్చారు. ఏది మీ దగ్గరే ఉండాలి, జేబులో ఉండాలి. జేబు లేదా? ఉందా? అయ్యా తీసుకురండి, మంగళసూత్రాన్ని తీసుకురండి. అమ్మా మీరిద్దరు చేతులు తీసేయచ్చుగా. ఇప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూడబోతున్నాడు. అయ్యా నీ రెండు చేతులతో ఈ రెండు వేలు, ఈ రెండు కొనలు పట్టుకొని ఆ వేలు అలా వెనక్కి స్టైల్గా వేయాలంట.